హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మనం సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి. డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి. ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది. పండక్కి ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా నవ్వుకొని రావచ్చు. బట్ లాజిక్స్ కావాలనుకుంటే మాత్రం మీకు యావరేజ్ అనిపించవచ్చు. మూవీ స్టోరీ వచ్చేసి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మ్యారేజ్ చేసుకొని తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒకరోజు తన లైఫ్లోకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఇంపార్టెంట్ పోలీస్ కేస్ వర్క్ మీద వస్తుంది. తను వచ్చాక వాళ్ళ ముగ్గురి మధ్య ఏం జరిగింది, అసలు ఆ ఇంపార్టెంట్ కేస్ ఏంటి అనేది మీరు మూవీలో చూసి తెలుసుకోవాల్సింది. ఈ మూవీ అన్ని అనిల్ రావిపూడి మూవీస్ కన్నా కొంచెం కొత్తగా అండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. వెంకీ అండ్ అతని కొడుకు మధ్యలో అవి చాలా బాగుంటాయి. వెంకటేష్ గారి కొడుకుగా చేసిన బుడ్డోడు చాలా బాగా పర్ఫామ్ చేశాడు. వెంకీ, ఐశ్వర్య రాజేష్ ఆ బుడ్డోడి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అయింది. ముగ్గురి కామెడీ టైమింగ్స్తో ఆ సీన్స్ని మంచి ఫన్నీ ఎపిసోడ్స్లా మార్చారు. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మళ్ళీ కొంచెం రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫే బెటర్ కదా అనిపిస్తుంది. బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ మళ్ళీ బాగుంటాయి. క్లైమాక్స్ రివీలింగ్ బాగుంటుంది. ఈ మూవీలో ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఆ మెసేజ్ని వెంకటేష్ గారు చాలా న్యాచురల్గా ఆయన పర్ఫార్మెన్స్తో పుల్ ఆఫ్ చేశారు. పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే వెంకటేష్ గారు ఆయన ఎక్స్పీరియన్స్డ్, మెచ్యూర్ అండ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్తో మూవీని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. కామెడీ సీన్స్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, క్లైమాక్స్ సీన్స్లో ఆయన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ కానీ చాలా కన్విన్సింగ్గా బాగుంటాయి. క్లైమాక్స్ అయితే మంచి ఈజ్తో పుల్ ఆఫ్ చేశారు. ఐశ్వర్య రాజేష్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆమెలో ఇలాంటి కామెడీ యాంగిల్ నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఆమె క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉంది. దానికి తగ్గట్టే ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మీనాక్షి యాజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా బాగానే పర్ఫామ్ చేసింది. కొన్ని క్యారెక్టర్స్ని చూడగానే వీళ్ళని కామెడీ కోసమే తీసుకున్నారు అని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. లైక్ నరేష్ గారు, బీటీవీ గణేష్, ఉపేంద్ర, సాయి కుమార్ గారు. వాళ్ళు కూడా వాళ్ళకున్న స్క్రీన్ స్పేస్లో బాగానే నవ్వించారు. అవసరాల శ్రీనివాస్, బెనర్జీ వీళ్ళు కూడా బాగానే యాక్ట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువ అనిపించాయి బికాస్ ఈ మూవీకి బడ్జెట్ కొంచెం తక్కువే. కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. సాంగ్స్ చాలా బాగున్నాయి. యూట్యూబ్లో ట్రెండ్ కూడా అయిన విషయం మీకు తెలిసిందే. మూవీలో విజువల్గా కూడా ఇంకా బాగున్నాయి. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ అండ్ సిచ్యువేషన్స్కి మ్యాచ్ అయ్యేలా అండ్ ఆ సీన్స్ని ఇంకాస్త ఎలివేట్ అయ్యేలా ఇచ్చారు బీమ్స్. ఆయన మ్యూజిక్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్. ఆయన ఈ మూవీకి 100% న్యాయం చేశారనే చెప్పాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మూవీలో డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు అండ్ వాటిని కరెక్ట్ ప్లేస్మెంట్స్లో ఎగ్జిక్యూట్ చేయడం మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది ఈ మూవీకి. ఈ మూవీతో అనిల్ గారు డైరెక్టర్గా కొంచెం ఇంప్రూవ్ అయ్యారనిపించింది. కామెడీ కూడా క్రింజీలా కాకుండా కొంచెం ఆర్గానిక్గా ఉంటుంది. డైరెక్టర్గా అనిల్ డిడ్ ఏ గుడ్ జాబ్ అనే చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే సంక్రాంతి పండగకి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళి హాయిగా నవ్వుకొని వచ్చే మూవీయే సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా దీన్ని పొంగల్ బ్లాక్ బస్టర్ చేస్తారు, అందులో డౌటే లేదు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.